హాయ్ హలో ఐటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు శారీస్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈ శారీస్ ఏంటా, బిజినెస్ స్టార్ట్ చేసిందా అనుకుంటున్నారా? బిజినెస్ అయితే అలాగే నడుస్తుందండి. బట్ నేను యూట్యూబ్లో అయితే సేల్ చేయట్లేదు అనమాట. వాట్సాప్ గ్రూప్లో అయితే సేల్ చేస్తున్నాము. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. డైలీ అప్డేట్స్ అయితే ఇస్తాను అనమాట. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, అలాగే కాటన్ నైటీస్, డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్ అన్నీ కూడా సేల్ చేస్తున్నామండి. కానీ వాట్సాప్ గ్రూప్లో అయితే సేల్ చేస్తున్నాం అనమాట. యూట్యూబ్లో పెట్టేదాన్ని, బట్ కొన్ని ఇష్యూస్ వల్ల అయితే నేను యూట్యూబ్లో అయితే పెట్టట్లేదు. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, మేము గ్రూప్లో యాడ్ అవుతామని. మిమ్మల్ని అయితే గ్రూప్లో యాడ్ చేసుకుంటాను, సరేనండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే మానలేదండి, చాలామంది ఆర్డర్స్ తీసుకుంటున్నారు. బట్ నేను ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నేను వీడియో పోస్ట్ చేస్తాను. శారీస్ కూడా అంటే నేను వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే ఒకసారి నేను శారీస్ వీడియోస్ అవి పెట్టేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చానండి కాకినాడకి. అవి చాలామంది కొంచెం బిహేవియర్ అయితే బాగాలేదన్నమాట. చాలామంది కాకినాడలో బిజినెస్ చేస్తున్నారు, సిఓడి ఎందుకు పెట్టట్లేదో అనుకున్నాను. బట్ మన వరకు వస్తేనే కానీ మనకంటూ ఏది తెలియదు కదండి. అదన్నమాట. మనం సిఓడి ఇవ్వడం అంటే ఎంత రాంగ్ అనేది నాకు అర్థమైందన్నమాట. ఏదైనా సరే ఏదన్నా అనుభవంతోనే కదా అది అర్థమయ్యేది. ఎందుకంటే కొంతమంది టైంపాస్ చేసే వాళ్ళు ఉంటారండి, సీరియస్గా ఆర్డర్ చేసుకోరనమాట. అలా అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాం మేము. అందుకని చెప్పి శారీస్ అయితే నేను యూట్యూబ్లో అయితే సేల్ చేయట్లేదండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా మేము సేల్ చేస్తున్నాము. రా మెటీరియల్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా మేము సేల్ చేస్తున్నాము. బట్ వాట్సాప్ గ్రూప్లో అయితే యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. అలా మీరు ఎవరైనా యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక కామెంట్లో కామెంట్ చేసేయండి, ఓకేనా. ఈరోజు ఏంటంటే కాటన్ శారీస్ అయితేనే మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. అవి అయితే చూపిస్తున్నాను, చూసేయండి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇంకా అందరూ కాటన్ శారీసే కదా ఎక్కువ కట్టేది. ఈ కాటన్ శారీస్ అయితే మా వాళ్ళు తీసుకున్నారన్నమాట. అవి కలర్స్ మీతో షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. చూసాను ఫ్రెండ్స్ వీడియో. ఇవన్నీ కాటన్ శారీసే కాదు, ఇది వచ్చేసి రయాన్ క్లాత్లా ఉందన్నమాట. ఇవి కూడా సమ్మర్కి కంఫర్ట్గా ఉంటుంది. ఇవి వచ్చేసి మామూలు డైలీ వేర్ శారీస్ అండి. ఇవి జార్జెట్లో వచ్చినాయి అనమాట 2 శారీస్. అవి కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ 2 శారీస్ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ కాటన్ శారీస్ వస్తాయండి. కొంతమంది చేసిన మిస్టేక్స్ వల్ల అందరికీ సిఓడి అనేది ఆపేసామన్నమాట మేము. బట్ సారీ, మీ అందరికీ కూడా ఏమనుకోవద్దు. సిఓడి ఇవ్వాలని అందరూ అనుకుంటున్నారండి. కాకినాడలో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరూ అనుకుంటున్నారు. బట్ ఏంటంటే కొంతమంది టైంపాస్ చేసేవాళ్ళు మనకి ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో మనం సిఓడి ఇవ్వకపోవడమే మంచిదని అయితే మాకు అర్థమైందనమాట. అందుకే కొరియర్ అయితే మేము తీసుకుంటున్నామండి. డిటీడీసీ కూడా ఉంది అన్నమాట మనకి. ఇవి జార్జెట్ శారీస్, చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి, బాగున్నాయి కలర్స్ కదా. ప్యారెట్ గ్రీను అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది, చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బాగుంది కదండి. ఇలాగా ఏంటి కాటన్ శారీస్ అని చెప్పి సిల్క్ శారీస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వస్తాయండి, వెయిట్ అండ్ సీ. ఈ శారీ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ శారీ. బ్లౌజ్ కూడా బాగానే ఉందండి, బట్ ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ కూడా అంత తొందరగా పోయేదైతే కాదేమో, చూడాలి యూస్ చేసిన తర్వాత.
చాలా సాఫ్ట్ ఉంది క్లాత్, మంచి జార్జెట్. మీకు ఫ్రంట్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. డిజైన్ అయితే బాగుంది. ఈ సారీస్ కాటన్ సారీస్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇదిగోండి, ఇంక ఇవన్నీ కాటన్ సారీసే. సమ్మర్ వచ్చిందంటే చాలు అందరూ కాటనే కదా ఇష్టపడతారు. డ్రెస్సెస్ అయినా అండ్ శారీస్ అయినా కూడా. ఈ కలర్ బాగుంది కదండి, బిగ్ బార్డర్ అయితే వచ్చింది. కానీ వీటిల్లో ఏంటంటే వితౌట్ బ్లౌజ్ అనమాట, బ్లౌజులు లేవు. ఏ శారీకి కూడా బ్లౌజ్ అయితే లేదనమాట. చూసారా ఈ క్యాట్లాగ్ ఎలా ఉందో, సేమ్ అలాగే ఉంటుంది శారీ మొత్తం. పళ్ళు అయితే రిచ్ పళ్ళు ఇచ్చారండి. వితౌట్ బ్లౌజ్ వచ్చినాయి ఈ శారీస్ అన్నీ. చూసారా క్యాట్లాగ్ ఎలా ఉందో, సేమ్ శారీ అలా ఉంటుంది అన్నమాట. మంచి కాటన్ అండి ఇవి. ఈ కలర్ ఏంటంటే గంధం కలర్ల టైప్లో ఉందన్నమాట, బాగుంది. నెక్స్ట్ శారీ ఇదన్నమాట. సారీస్ ఓపెన్ చేసి చూపించట్లేదు అనుకుంటున్నారు కదా, ఇవి ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేసి ఫోల్డ్ చేసామన్నమాట. మళ్ళీ ఫోల్డ్ చేయడానికి అవ్వదని చెప్పి ఓపెన్ అయితే చేయట్లేదు. మామూలుగా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. శారీ మొత్తం అలాగే వస్తుంది తప్ప పళ్ళు ఒకటే కొంచెం రిచ్ వస్తుంది. అంతే, చూసారా ఇది పళ్ళు. ఈ సారీ కూల్ కాటన్ సారీస్ అనమాట. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది. వీటి క్యాటలాగ్స్ మిస్ అయ్యాయా ఏంటి? మీకు ఏ సారీ నచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వడం వల్ల కొంత సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే యూట్యూబ్ వాళ్ళు ఒక లైక్ వల్ల ఇంకో కొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అంతే తప్ప, అందుకనే ఒక లైక్ ఇవ్వండి అని అడిగేది. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి. సారీస్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ సారీ నచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి. ఈ సారీ చూసారా, భలే ఉంది కదా, మెరూన్ కలర్ సారీ. ఈ క్యాట్లాగ్ చూసేయండి ఫస్ట్ అయితే. సారీ అయితే భలే ఉంది. ఇది సారీస్ అన్నీ బాగున్నాయి కానీ నాకు ఒక సారీ నచ్చింది అనమాట. అదైతే లాస్ట్లో చూపిస్తాను. అది నా ఫేవరెట్ కలర్ కదా. ఇది వచ్చేసి డార్క్ మెరూన్ అయితే వచ్చింది. బార్డర్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట, చాలా బిగ్ బార్డర్ కింద. అంటే అక్కడ ప్రింట్ ఇచ్చారు, అక్కడక్కడ బొటేస్ అయితే వచ్చినాయి అనమాట. అన్నీ వితౌట్ బ్లౌజ్ కాబట్టి సారీస్ ఇవ్వండి, బ్లౌజెస్ అయితే లేవు. ఈ పైన స్మాల్ బార్డర్ వచ్చేసి పైకి వస్తుందండి, నా చేతిలో ఉంది కదా, ఆ బార్డర్ వచ్చేసి అయితే కిందకు వస్తుంది అన్నమాట. చూసారా ఈ బార్డర్ ఎంత పెద్దది ఉందో. నెక్స్ట్ అయితే ఇదన్నమాట, గ్రీన్ అండ్ పింక్ అన్నమాట. చాలా బాగుంటుంది ఈ సారీ కూడా, బాగుంది కదండి. ఇది క్యాట్లాగ్ అయితే చూడండి, పళ్ళు ఇలా వస్తుంది. ఓన్లీ బార్డర్కి అయితేనే పింక్ ఇచ్చారనమాట. పైన అయితే చిన్న బార్డర్ వచ్చింది, కింద బిగ్ బార్డర్ వచ్చింది పింక్.
కింద చూడండి గ్రీన్ చిన్ని బార్డర్ కింద వచ్చి పింక్ పెద్ద బార్డర్ కింద వచ్చింది కదండి, ఇదే హైలైట్ అన్నమాట. కట్టుకుంటే బాగుంటుంది సారీ. మొత్తం సారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఈ కాంబినేషన్ కూడా బాగుందండి, చాలా బాగుంది సారీ కూడా. ఈ బార్డర్ చాలా బిగ్ బార్డర్ వచ్చింది కదండి, ఇదే లుక్ ఇస్తుంది అనమాట. సారీ కట్టుకుంటేనే కానీ తెలియదు ఈ సారీ గురించి, అంత నీట్గా ఉంది. క్లాత్ అయితే చాలా బాగుందండి. వచ్చేసింది నా ఫేవరెట్ సారీ పింక్. ఈ సారీ అంటే నా ఫేవరెట్ అనమాట, చాలా నచ్చింది ఈ సారీ. చూడండి ఎంత బాగుందో కదా, వావ్. పింక్ మీద వైట్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇది పళ్ళు, రిచ్ పళ్ళు వచ్చింది. మొత్తం సారీ అంతా ఇలాగ వస్తుంది అన్నమాట. సింపుల్ బార్డర్ ఉంది, సింపుల్ వర్క్ ఉంది. సింపుల్ సూపర్ ఉంది ఈ సారీ కదండి. నాకైతే ఈ సారీ నచ్చింది. మరి మీకే సారీ నచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు అలాగే ఒక లైక్ ఇవ్వండి, మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ సారీస్ నచ్చినాయో అనేది నాతో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఇవే నా కాటన్ సారీస్ వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా ఫ్రెండ్స్? టోటలీ సారీస్ అయితే ఇవన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.